ఫిష్ కర్రీ ఇలా కూడా చేస్తారా? అసలు ఈ స్టైల్‌లో ఫిష్ కర్రీ నేనెప్పుడు చూడలేదు, వినలేదు కూడా. హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టోటల్‌గా చాలా అంటే చాలా డిఫరెంట్ స్టైల్‌లో ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరిన్ని ఇటువంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఈ కర్రీ చేసిందైతే నేను కాదండి. మా అత్తయ్య గారు తన స్టైల్‌లో ఈ కర్రీ చేశారు. ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం? ఫిష్ పులుసు అంటేనే చింతపండు పులుసు కామన్ కదా! సో, దానికోసం ఇలా చింతపండుని ముందుగా నీట్‌గా కడిగి ఇలా ముందు చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ చూసేద్దాం రండి. ఈ కర్రీ కోసం మెయిన్‌గా గిన్నె అన్నది మరీ లోతుగా ఉన్నది కాకుండా కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకుంటేనే మనకి పీసెస్ అంతా ఎక్కడ విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర వేసి ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం నార్మల్‌గా అయితే కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా! బట్ ఈ స్టైల్‌లో అయితే టోటల్‌గా డిఫరెంట్ అండి. మనం ఉల్లిపాయ ముక్కలు అసలు వేయలేదు. ఇప్పుడు నీట్‌గా క్లీన్ చేసుకున్న ఈ ఫిష్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి గ్రేవీ కోసం ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఈ ఫిష్ ముక్కల పైన ఈవెన్‌గా మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. రెగ్యులర్ గా నేను చేసే ఫిష్ కర్రీకి అయితే టమాటా, ఉల్లిపాయ కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని మనం పులుసులో యాడ్ చేసుకుంటాం కదా! బట్ ఇది టోటల్ గా డిఫరెంట్ అండి. అందుకనే నేను ముందే చెప్పాను కదా, ఇది టోటల్ గా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది ప్రాసెస్ అని. ఇలా ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత వెంటనే ఉప్పు, కారం, ఫిష్ మసాలా, అలాగే కొంచెం గరం మసాలా, చింతపండు పులుసు కూడా వేసి ఇది బాగా దగ్గర పడేంత వరకు కూడా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకోవాలి. మా అత్తగారు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను. బట్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. నెక్స్ట్ రోజుకైతే టేస్ట్ డబుల్ అయింది. ఫైనల్ గా కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం కర్రీ అన్నది దగ్గర పడిన తర్వాత చూసారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకొని స్టవ్ ఆపేసుకుంటే అంతే అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ ఇలా డిఫరెంట్ స్టైల్లో ఫిష్ పులుసు అయితే రెడీ చేసేసుకోవచ్చు. నాకైతే ఈ ప్రాసెస్ మనం రెగ్యులర్‌గా చేసుకున్న ఫిష్ పులుసు కంటే ఇది చాలా సింపుల్‌గా, ఈజీగా చాలా తక్కువ టైంలో, తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా సింపుల్‌గా అయిపోయినట్టు అనిపించిందండి. ఇలా గెరిట పెట్టకుండా చూపిస్తున్న విధంగానే మనం ఈ కర్రీ అన్నది ఇలా కలుపుకోవాలండి. అప్పుడే మనకి పీసెస్ అన్నది సెపరేట్ అవ్వకుండా ఉంటాయి. చూసారు కదా! ఫైనల్‌గా మా అత్తగారి స్టైల్‌లో ఫిష్ కర్రీ అయితే ఇదండి. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తారు కదా! మీరు ఏ స్టైల్‌లో ఫిష్ కర్రీ చేసుకుంటారో అది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కూడా ఈ స్టైల్‌లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి. టేస్ట్ ఏంటో మీకే అర్థమవుతుంది. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మా అత్తగారి స్టైల్‌లో ఈ సింపుల్ అండ్ టేస్టీ తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఫిష్ కర్రీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.